జూన్ నెలలో మనకి ఏమేమి శుభకార్యాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి నిజ జ్యేష్ఠ మాసం ఉంది, ఆ తర్వాత అధిక జ్యేష్ఠ మాసం ఉంది, దాన్నే అధిక మాసం అంటాం. ఈ 2 నెలల్లో మనకి జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వచ్చేటప్పుడు శుభకార్యాలు ఏం చేసుకోవచ్చు, శుభ కార్యక్రమాలు ఏం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదట బహుళ పాడ్యమితో స్టార్ట్ అవుతుంది 1వ తేదీ. ఈ రోజున మనము ఏం కార్యక్రమాలు లేవంటే సాధారణమైనటువంటి పూజలు చేసుకోవడం తప్ప మామూలుగా ఇక లేవు. నెక్స్ట్ 2వ తేదీ బహుళ విధియ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి సాధారణ పూజ, చిన్న చిన్న రజస్వల ఫంక్షన్స్ ఇలాంటివి తప్ప పెద్ద ఫంక్షన్స్ ఏం మనం చేసుకోం. లేకపోతే జూన్ 3 దగ్గరికి వచ్చేసరికి తదియా వచ్చిందండి. ఈ తదియా కూడా మనము మామూలు పూజలు పునస్కారాలు మనం చేసుకుంటాం. ఇకపోతే జూన్ 4న సంకష్ట హర చతుర్థి వచ్చింది. ఇక్కడ మనము ఏం చేస్తామో అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలు, విక్రయాధీనం అంటే సరుకులు, ఈ సరుకులు ఆ సరుకులు అమ్ముకోవడము ఇలాంటి పని చేస్తాయి. ఊయల్లో వేయడము, అన్నప్రాసనము, క్రయ విక్రయాదులు ఇలాంటివి మాత్రమే చేసుకోవాలి. ఇక 5వ తేదీ వచ్చింది. ఈ 5వ తేదీకి వచ్చేసరికి శుక్రవారము, బహుళ పంచమి ఆ రోజు. కాబట్టి ఇక్కడ కూడా శ్రవణ నక్షత్రం ఉంది, అన్నప్రాసన చేస్తాం, క్రయ విక్రయాద దినం అంతే. ఇకపోండి 6వ తేదీ వచ్చేసరికి శనివారం, 6 షష్ఠి. ఈ రోజున విశేషించి పూజలు పునస్కారాలు, సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవాని మంత్రంతో చేసుకోవడం, అభిషేకం చేసుకోవడము, అలాగే అన్నప్రాసనం, ఊయల్లో వేయడం, సేమంతం, ధనుషి ఇలాంటివి మనం చేసుకుంటాం. ఇకపోతే 7వ తేదీ దగ్గరికి వచ్చాం. 7వ తేదీ భానుసప్తమి అన్నమాట. ఈ భానుసప్తమి రోజున మనము ధనిష్ట నక్షత్రం ఉంది, ఆదివారం సప్తమి, మనం అన్నప్రాసన చేస్తాము, తర్వాత ఊయల్లో వేస్తాం, క్రయ విక్రయాదులు అంతే. ఇక 8వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి మృగశిర కార్తె వచ్చింది. ఏ శుభకార్యాలు లేవు, శివుడికి అభిషేకాలు, దాన ధర్మాలు చేసుకోవడం. ఇక 9వ తేదీ వచ్చేసరికి మంగళవారం 9, బహుళ నవరాత్రి ఆ రోజు కూడా పూజా పునస్కారాలు, ఇంట్లో నిత్య దీపారాధన అలాంటివి చేసుకుంటాం. ఇక 10వ తేదీ దగ్గరికి వచ్చేసరికి బుధవారం అండి. ఆ రోజు బహుళ దశమి. మరి ఆ రోజున మనం ఏం చేస్తాము, దశమి బుధవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, అన్నప్రాసన, ఊయల్లో వేయడము, తర్వాత సాధారణమైనటువంటి కార్యాలకు వస్తువులు కొంటాం, తర్వాత క్రయ విక్రయాదులు ఇవి మాత్రమే చేసుకుంటాం. ఇక 11వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఏకాదశి వచ్చింది, మతత్రయ ఏకాదశి. ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకుంటాం, పూజలు పునస్కారాలు చేసుకుంటాం. గురు ఏకాదశి అశ్విని నక్షత్రం, అందువల్ల అన్నప్రాసన చేసుకోవచ్చు, ఊయల్లో వేయచ్చు చిన్నపిల్లల్ని, సాధారణ కార్యాలకు పనికొస్తుంది. అలాగే వస్తుక్రయాలు, క్రయ విక్రయాదులు మనం చేస్తాము. కర్కాటక లగ్నం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి 15వ తేదీ తర్వాత మనకి 11 అయిపోయింది కదండి. 12వ తేదీ మామూలు సాధారణ పూజలు, ఆ రోజు ఇంక మిగతా కార్యక్రమాలు చేయడానికి లేవు. 13వ తేదీ కూడా ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకోవడమే. 14వ తేదీ వచ్చేసరికి మనకి ఇంట్లో దీపారాధన, దాన ధర్మాలు ఇవి చేసుకుంటాం. 15వ తేదీ వచ్చేసరికి అమావాస్య, పితృకార్యాలు ఇవన్నీ కూడా చేసుకుంటాం. మంత్రతంత్రాలు, ఎవరైనా మంత్రాలు తీసుకుంటే వాటిలన్నిటిని కూడా మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి, మంత్ర జపాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. మరి ఆ విధంగా మరి అనేకమైనటువంటి భక్తులకు నేను యక్షిణీ మంత్రాలను ఇచ్చాను, దుర్గా మంత్రాలను ఇచ్చాము, దశమహావిద్యా మంత్ర జపాలు ఇచ్చాము. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క 15వ తేదీ రోజున మీరు అమావాస్య వచ్చింది కాబట్టి అందులోనూ సోమవారం మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఇక 16వ తేదీ వచ్చేసరికి నిజ జ్యేష్ఠ మాసం ఎంటర్ అయిపోయింది మనకి. 16 నుంచి మళ్ళీ జూలై 14 వరకు. అయితే మనం చెప్పుకునేది 30 జూన్ వరకే కాబట్టి మనం నిజ జ్యేష్ఠ మాసం శుక్ల పాడ్యమి 16వ తేదీన మామూలు పూజా పునస్కారాలు చేసుకోవడమే. జూన్ 16వ తేదీన మనకి ఏముందిరా అంటే చంద్ర దర్శనం ఉంటుంది.
ఇక 17వ తేదీ వచ్చేసరికి శుక్ల తదియ. ఆ రోజున మనము బుధవారం శుక్ల తదియ, పునర్వసు నక్షత్రం, అన్నప్రాసనం ఉంది, డోలారోహణం, తర్వాత ఉయ్యల్లో వేసుకోవడము, ప్రతిష్ట చేసుకోవచ్చు, సాధారణ కార్యాలకు పనికొస్తుంది, వస్తు క్రయ విక్రయాదులకు పనికొస్తుంది అనమాట. ఇక 18వ తేదీ వచ్చేసరికి మనకి గురువారం శుక్ల చవితి వచ్చింది. ఈ రోజున పుష్యమి నక్షత్రం, సాధారణ కార్యాలకు పనికొస్తుంది, అలాగే వస్తు క్రయ విక్రయాదులకి కర్కాటక లగ్నం పనికొస్తుంది. అలాగే ఈ రోజంతా పనిచేస్తుంది. 19వ తేదీ దగ్గరికి వచ్చేసరికి శుక్రవారము. మరి ఈ రోజున మనము చక్కగా శుక్రవారము పంచమి ఆశ్లేష, సాధారణ కార్యాలకు పనికొస్తుంది, కర్కాటక లగ్నం. మరి అలాగే తత్కాల షష్ఠి వచ్చేసింది, మఖా నక్షత్రం, వివాహాలకు పనికొస్తుంది, గృహప్రవేశం, మకర రాశి మకర లగ్నం పనికొస్తుంది, గృహప్రవేశం ఉంది, వివాహాలకు పనికొచ్చే రోజు ఈరోజు. లేకపోతే 20వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి శనివారము శుక్ల షష్ఠి. మరి ఈ 20వ తేదీన సాధారణ కార్యాలకు పనికొస్తుంది. తర్వాత మనము వస్తు క్రయ విక్రయాలకు పనికొస్తుంది. 21వ తేదీ మనం చూసుకున్నట్లయితే భాను సప్తమి రోజు చౌట అమ్మవారి ఆరాధన కూడా ఉంటుంది. మరి ఆ రోజున మనం చేయాల్సింది 21వ తేదీన ఆదివారం సప్తమి పుబ్బా నక్షత్రం, సాధారణ కార్యాలకు పనికొస్తుంది, తర్వాత వస్తుక్రయ విక్రయాదులకు పనికొస్తుంది. తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చిన తర్వాత అదే రోజు వివాహానికి, గర్భాధాన ముహూర్తానికి, గృహప్రవేశానికి, ఇవన్నీ కూడా మకర లగ్నం పనికొస్తుంది. ఇక 22వ తేదీ వచ్చేసరికి ఆర్ద్ర నక్షత్రం. మరి దాంట్లో సోమవారం వచ్చింది అష్టమి, ఉత్తర అన్నప్రాసన, డోలారోహణ, సాధారణ కార్యాలకి, తర్వాత మనము ఆ గర్భాధాన ముహూర్తానికి, వస్తువు క్రయ విక్రయాదులకి, వీటిలన్నిటికి కూడా పనికొస్తుంది అనమాట. అలాగే తత్కాల నవమి రోజున హస్త నక్షత్రంలో గృహారంభం, గర్భాధానం, గృహారంభం మేష లగ్నంలో మనం చేసుకోవచ్చు. ఇకపోతే 23కి మామూలు పూజలు, 24న దశపాపాహార దశమి వచ్చింది, 24 శుక్ల దశమి. ఆ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అన్నప్రాసన ముహూర్తాలు, తర్వాత డోలారోహణ ఉయ్యల్లో వేసుకోవచ్చు, అలాగే సాధారణ కార్యాలకు పనికొస్తుంది, వస్తుక్రయ విక్రయాదులకు పనికొస్తుంది. లేకపోతే 25వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మతత్రయ ఏకాదశి, నిర్జల ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉండాలని నీళ్లు కూడా తాగకుండా. ఆ తర్వాత గురువారం ఏకాదశి స్వాతి, అన్నప్రాసన, డోలారోహణ, సాధారణ కార్యాలకి, వస్తుక్రయ విక్రయాలకి కర్కాటక లగ్నంలో పనికొస్తుంది. ఇక 26వ తేదీ వచ్చేసరికి మొహరం పండుగ. మరి ఈ యొక్క మొహరంలో మనం ఏం చేస్తామంటే ద్వాదశి, అనురాధ నక్షత్రం, వివాహాల ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భాధీన ముహూర్తాలు ఉన్నాయి, గర్భాధీన దినం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 27 వచ్చేసరికి మనకి శనివారం వచ్చింది, శనివారం త్రయోదశి. ఈ రోజున అనురాధ నక్షత్రం ఉంది, అన్నప్రాసన, డోలారోహణం, సాధారణ కార్యాలు, వస్తుక్రయ విక్రయాదులకి పనికొస్తుంది. జూన్ 29వ తేదీ వచ్చేసరికి మనకి మళ్ళీ ఇంక ముహూర్తాలు లేవు, పౌర్ణమి ఆ రోజు, సోమవారం పౌర్ణమి. కాబట్టి మూలా నక్షత్రం ఉంది, సాధారణ కార్యాలకి, వస్తుక్రయ విక్రయాదులకి, కర్కాటక లగ్నం, ఇవన్నీ కూడా సరిపోతాయి. కాబట్టి ఈ విధంగా మిగతా రోజుల్లో 30వ తేదీ ఇవన్నీ కూడా మనము ఎరువాక పౌర్ణమి 29ని చేసుకుంటాం, రైతుల పండగ. ఆ రోజు పొలాలకు వెళ్ళి చక్కగా పశువులకి అన్నీ కూడా మనం అలంకారం చేసి పూజ చేసుకుంటాం, పశువుల్ని పొలాలని. 30వ తేదీన మామూలు ఇంట్లో సాధారణ పూజలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.